హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చూస్తుండగానే ఈసారి మనందరి అదృష్టంగా శ్రావణ మాసం 5 వారాలు వచ్చిందండి. చక్కగా ఈ 5 శ్రావణ మాసం శుక్రవారాలన్నీ కూడా మనం చాలా బాగా జరుపుకున్నాము. ఇదైతే లాస్ట్ వీక్ కదండి. చక్కగా ఈరోజు కూడా చిన్నగా పూజ అయితే చేసుకుందామని మార్నింగే లేచానండి. నిద్ర పట్టలేదు. మా హస్బెండ్ అయితే లేరు, బయటకి ఊరెళ్ళారు. అందుకే ఇంకా నిద్ర పట్టలేదు. తెల్లవారి లేచిపోయానండి. లేచిన తర్వాత ఇక ఎందుకులే అని చెప్పి ముందుగా ఇల్లంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని ఇలా చక్కగా ముగ్గు అయితే గుర్తొచ్చిందండి. సడన్గా పెట్టేశాను. చాలా అందంగా అనిపించింది. మొత్తం చూసాక చక్కగా ఎంత అందంగా వచ్చిందో నేనే పెట్టాను అనిపించింది. నేను అనుకోకుండా సడన్గా థాట్లో వచ్చింది. ఇంకా పెట్టేశాను ముగ్గు. మీకు ఎలా అనిపించిందో ఈ ముగ్గు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది. నేనైతే 4:30కి లేచానండి. ఇక లేచి కొంతసేపు వాకింగ్ అయితే చేసుకున్నాను. ఇక నిద్ర పట్టలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే 4:30 నుంచి 5 వరకు అటు ఇటు వాక్ చేసుకొని తర్వాత ఇంకెందుకు పని స్టార్ట్ చేద్దామని బయట ముందు కల్లాపేసి ముగ్గది పెట్టేశాను. మెట్లవి కూడా కొంచెం కడిగేసి ముగ్గు పెట్టేసి తర్వాత తులసం దగ్గర అక్కడ క్లీన్ చేసుకొని ఇక ఫ్రెష్ అయిపోయి ఇల్లు కూడా క్లీన్గా తుడిచేసుకొని మళ్ళీ గచ్చులు కూడా ఒత్తేసి ముందైతే తులసం దగ్గర నీట్గా కడిగేసిన తర్వాత ముగ్గులు అవి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇక తులసం దగ్గర దీపం పెడదామంటే యాక్చువల్గా మట్టి దీపం అయితే ఉండేదండి. నా లాస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. కానీ మా పిల్లలు దాన్ని అయితే పగలు కొట్టేశారు. అందుకే దీపం అయితే పెట్టట్లేదు. ఎంత గాలి వస్తుందో అండి, మాకు చాలా గాలి వస్తుంది. దీపం పెట్టినా కూడా అది నిలబడదు. అందుకే నేనైతే మామూలుగా అగరబత్తులు పెట్టేసి ప్రసాదం పెట్టి దండం పెట్టుకుంటాను. ఇక దీపం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి బయటకి ఎక్కడికన్నా వెళ్తే కూడా తీసుకోవాలి. తర్వాత గడపలకి అక్కడ కూడా పసుపది రాసుకుంటున్నానండి. చక్కగా లాస్ట్ వారం కదండి, అంత నీట్గా చేసుకుందామని కొంచెం స్లోగా అయితే చేసుకుంటున్నాను. నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు అమ్మ అక్క కూడా లేచారు. లేచి పిల్లల్ని రెడీ చేయడానికి ఇంకా లేవలేదండి పిల్లలు. ఫస్ట్ అయితే ఇంట్లో పనులన్నీ కూడా అమ్మ అక్క చేసుకుంటున్నారు. నేనైతే పూజ దగ్గరికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. ఇలాగా బయట చెంబులో నీళ్ళు వేసి పెట్టుకుంటే చాలా మంచిదని నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఈ మధ్యన రోజు పెడుతున్నానండి నేను. చిన్నగా ముగ్గు అయితే పెట్టేసి పంచపాత్రలో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు అలాగే ఒక పువ్వు పెట్టి గడప దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. నేను లాస్ట్ కృష్ణాష్టమి వీడియోలో మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పూజలు ఎక్కువ చేయనిచ్చేవారు కాదు అని చెప్పాను. కానీ దాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారండి. చేయనిచ్చేవారు కాదు అంటే వాళ్ళ ముగ్గురు చేసుకునేవారు, మేమే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం కాదండి. ఎందుకంటే మాకు అప్పుడు పూజలు దేవుడు ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు ఆటల మీదే ఉండేదండి. కానీ ప్రసాదాల మీద మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉండేది. దసరాకు కూడా అమ్మ వాళ్ళతో భజనకి వెళ్ళే వాళ్ళం. అమ్మ వాళ్ళు లోపల భజన చేసుకుంటూ ఉంటే మేమైతే బయట ఆడుకునే వాళ్ళమండి మా ఫ్రెండ్స్ అందరం. తర్వాత లాస్ట్లో భజన అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పెడతారు కదండి. ఆ ప్రసాదం తినేసి నైట్ 11, 11:30, 12 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేవాళ్ళమండి. అది నేను చెప్పాను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు చాలామంది వేరేగా కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ చూసి అమ్మ కూడా అడిగిందండి నన్ను, పూజలు నేను చేసుకోనివ్వలేదా, అలా చెప్తున్నావా అని. కానీ నేనైతే అలా చెప్పలేదు. ఏంటంటే అమ్మ వాళ్ళతో పాటు ఎక్కువ పూజలు అవి చేయలేకపోయినా కానీ కార్తీక మాసాలు చేయడం, దీపాలు వదలడం మాత్రం భలే ఇంట్రెస్ట్ వచ్చేది. ఎంత చలైనా సరే అమ్మ వాళ్ళతో వెళ్ళేవాళ్ళమండి. కానీ వెంటనే జలుబు జ్వరం అయితే వచ్చేసేవి. కానీ అమ్మ ముఖ్యమైన రోజుల్లో అంటే పర్వదినాలుగా చేసుకుంటారు కదండి, ఆ రోజుల్లో మాత్రం కంపల్సరీ తీసుకువెళ్తూ ఉండేది. మా ఊర్లో కార్తీక మాసం చాలా బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా బాగానే చేసుకుంటున్నాం అనుకోండి. కానీ మా ఊరి సైడ్ కాలువలు అవి ఎక్కువ ఉండేవి, దీపాలు వదలటానికి బాగుండేదండి. ఇక్కడ ఏంటంటే చెరువులే ఉంటాయి, అది కూడా వెళ్ళడానికి భయం. పాములు ఎక్కువ ఉంటాయి మా ఊర్లో ఉన్న చెరువుల దగ్గర. అందుకే మేము ఇంటి దగ్గరే ఒక టబ్లో వేసుకుని వదిలేసుకుంటూ ఉంటాం. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఓకే అండి, ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే నేను ముందుగా తులసం దగ్గర దీపం పెట్టేసుకొని ఇక గడపలకి ఆటలకి పసుపు రాసుకున్న తర్వాత ముందుగా గణపతి దగ్గర కూడా దీపం పెట్టట్లేదండి. పెయింట్స్ వేసే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ దీపం పెట్టకండి, ఇక్కడ పెయింట్ అంతా కూడా పాడైపోద్ది అని చెప్పారు. దానికి కూడా మూత ఉన్నది ఏదైనా తీసుకోవాలి దీపం. అలా తీసుకున్నట్టయితే పెయింట్ అనేది బాగా బ్లాక్ అయిపోతుందండి. అక్కడ మొత్తం అంతా దీపం పెడుతుంటే అక్కడికి కూడా ఒక దీపం తీసుకోవాలి. నేను తొందరలోనే తీసుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు.
వెళ్ళినప్పుడు. అందుకే అక్కడ కూడా అగరత్తులు పెట్టి ప్రసాదం పెట్టి పూలు అవి పెడుతూ దండం పెట్టుకుంటాను. తర్వాత ఆ 2 పెట్టేసిన తర్వాత ఇక దేవుడి దగ్గరికి వచ్చి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు ఏంటంటే రోజు మందార పూలు ఎక్కువ కాసాయి. శుక్రవారం పూట అసలు ఒక్క మందారం పూల పూయలేదండి. ఒకటి వచ్చింది. అది నేను ఇంకా మధ్యలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది కదా అని మధ్యలో అయితే పెట్టేశాను. ఇక గులాబీలు అయితే 2 వచ్చాయండి. అవి కూడా నాటు గులాబీలు. ఇక అన్ని వైట్ ఫ్లవర్స్ మనకి వద్దన్నా సరే వస్తుంటాయి అవి. ఇక పూజ చేసుకోవడానికి లోటు లేకుండా ఆ పువ్వులు అయితే వస్తాయండి. చక్కగా వాటితోనే పూజ గదంతా కూడా అలంకరించేసుకున్నాను. పూజా మందిరంలో 2 డిబ్బీలు అయితే కనిపిస్తున్నాయి కదండి. అవి ఒక మంచి కార్యం తలపెట్టి అయితే మేము అవి పెట్టాము. ఏంటంటే పిల్లలు కూడా ఎప్పుడు రోజు వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. ఇక వాళ్ళు ఏమి స్నాక్స్ అవి కొనుక్కోకుండా చక్కగా అందులో వేస్తారండి. అవి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అయితే అవి మేము దాస్తున్నాము. నేను అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది కూడా తొందరలోనే రివీల్ చేస్తానండి. ఎందుకంటే ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. మాకు టికెట్లు అవి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది నేనైతే ఆ డీటెయిల్స్ కంపల్సరీ చెప్తానండి. ఇక ఇలా డిబ్బీలు పెట్టి వేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అండి. ఇక పిల్లలకు కూడా దాచుకునేది అలవాటు అవుతుంది. అలాగే ఈ డిబ్బీల్లోంచి తీసిన డబ్బులు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఒక పండగ కోసం దాచుకున్న డబ్బుల్ని వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఉపయోగించుకోవడానికి అవుతుంది. ఇప్పుడైతే మా పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా సేమ్ ఇదే అలవాటు కంటిన్యూ చేస్తే కనుక వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడగకుండా ఇక వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కున్నట్టు ఉంటుందని ఇప్పటి నుంచే అలవాటు అయితే చేస్తున్నాం అనమాట. రోజు కూడా వాళ్ళు ఇలాగే చేస్తారండి. ₹1 దొరికినా కూడా తెచ్చి దేవుడి దగ్గర డిబ్బీలు అయితే వేసేస్తారనమాట. లాస్ట్ శుక్రవారం అయితే పూజ ఇలా జరిగిందండి. యాక్చువల్గా ప్రసాదం కూడా చేద్దాం అనుకున్నాము. కరెక్ట్గా పాలైతే రాలేదు. ఇంకా అందుకే ప్రసాదం చేయడానికి కూడా ఏం లేక నేను ఇలా ఒక ఫ్రూట్ ఉంటే పెట్టేసాను. ఇక పిల్లలైతే రెడీ అయిపోయారండి స్కూల్కి వెళ్ళడానికి. నిన్నైతే గోరింటాకు అయితే పెట్టుకున్నాం. నిన్న సాయంత్రం రజనీ అక్క తీసుకొచ్చిందండి. ఆషాఢంలోనే కాదు శ్రావణంలో కూడా చక్కగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం. మా పిల్లలు ఎప్పుడు ఉంచుకోరు, అలాంటిది చాలా బాగా ఉంచుకున్నారండి. 6కి పెట్టుకుని 9 వరకు ఉంచుకున్నారు నిన్న నైట్. మేమైతే వినాయక చవితి వస్తుంది కదా, దగ్గరలో పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇక రజనీ అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చిందంటండి. ఇక తెచ్చేసింది. వచ్చిందాన్ని ఎందుకు పెట్టుకోకూడదని చెప్పి ఇక పెట్టేసుకున్నాం అనమాట. అమ్మ, డాడీ, నేను, అక్క, పిల్లలు అందరం కూడా పెట్టుకున్నామండి. చాలా బాగా పడింది. మా డాడీకి కూడా చాలా ఇష్టమండి గోరింటాకు. అందుకే మా డాడీ కూడా పెట్టుకున్నారు. ఇక పిల్లల్ని రెడీ చేసి లేట్ అయిపోయిందండి. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కదండి, ఇప్పుడు ఫుల్ ఎండలు అయితే కాస్తున్నాయి. ఇంకా టైం అయిపోయింది. పిల్లల్ని అయితే తీసుకొని అమ్మ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. చూసారండి, మొన్న పడిన వర్షాలకి ఇంకా మా ప్లేస్లో ఎక్కడ ఆరలేదనమాట. రోడ్డుకి వెళ్ళే వరకు కూడా ఇబ్బందేనండి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంది అమ్మ. చాలా బురద కింద ఉంటుందండి. ఇంకా వాటర్ ఉన్నప్పుడే పర్లేదు, ఏదోలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే బురద ఎక్కువ పడిపోయిందనమాట. ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొంతసేపు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చామండి. ఈ 3 రోజుల నుంచి కొంచెం ఎండ ఎక్కువ కాస్తుంది కదండి, మొక్కలన్నీ కూడా వాడిపోయాయి. ఇక అందుకే మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నానండి. అన్నీ కూడా వాడిపోయినట్టు అయిపోయాయి. ముఖ్యంగా ఈ కనకాంబరం చెట్టు, దీనిలాగే సేమ్ పెద్ద కనకాంబరం చెట్టు అయితే ఉండేదండి. అది కూడా సేమ్ ఇలాగే పువ్వులు అవి బాగా వచ్చి వాడిపోయి చచ్చిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుందండి. అందుకే ముందుగానే నీళ్ళు అవి పోసి చుట్టూ తవ్వి అయితే పెట్టాను. అలాగే వామాకు, ఇలాగ టింకిస్ పూల చెట్టు ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మొన్న పడిన వర్షాలకి చాలా బాగా వస్తున్నాయండి. ఇక పిల్లలు కూడా వచ్చి స్కూల్ నుంచి స్నాక్స్ అయితే తింటున్నారు. మంచి ఈవినింగ్ అయితే చల్లగా ఉన్నదండి. చూసారు కదండి, ఇక మేము కూడా అక్క నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాం. ఎంత బాగా పండిందో. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.